వెల్కమ్ టు కాలిమా మ్యాథ్స్ ఛానల్. ఈ వీడియోలో 6th క్లాస్ చాప్టర్ 7 ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్ అందులో 7.5 ఎక్సర్సైజ్లోని ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాము. సో ఇందులో ఫస్ట్ క్వశ్చన్ వర్డ్ ప్రాబ్లమ్. సోను వెంట్ టు ఏ షాప్. హీ వాంటెడ్ టు బై ఏ చిక్కీ అండ్ ఏ టాఫీ. వన్ చిక్కీ కాస్ట్స్ రూపీస్ 0.75 and a toffee costs rupees 0.5. If he buys one each of them, how much he has to pay to the shopkeeper? Sonu's mother gave him rupees 2. How much he will get in return? Suppose if his mother gave her rupees 5, then how much will the shopkeeper return? అంటే సోను ఒక షాప్కి వెళ్ళాడు, అక్కడ ఒక చిక్కీ అండ్ ఒక టాఫీ తీసుకున్నాడు. చిక్కీ కాస్ట్ వచ్చేసి 75 పైసా, టాఫీ కాస్ట్ వచ్చేసి 50 పైసా. ఇఫ్ ఈ బైజ్ వన్ ఈచ్ ఆఫ్ దెమ్ అంటే సోను చెరొకటి తీసుకున్నాడు, అప్పుడు అతడు షాప్కీపర్కి ఎంత పే చేయాలి? ఒకవేళ సోనూస్ మదర్ అతనికి 2 రూపాయలు ఇస్తే హౌ మచ్ హీ విల్ గెట్ ఇన్ రిటర్న్ అంటే షాప్కీపర్ సోనుకి 2 రూపీస్ తీసుకొని ఎంత రిటర్న్ ఇస్తాడు? నెక్స్ట్ ఇందులోనే ఇంకొక క్వశ్చన్ అంటే సపోజ్ ఇఫ్ హిజ్ మదర్ గేవ్ హర్ రూపీస్ 5 అంటే 2 రూపీస్ బదులు ఒకవేళ 5 రూపీస్ వాళ్ళ మదర్ ఇస్తే సోను 5 రూపీస్ షాప్కీపర్కి ఇస్తే అప్పుడు షాప్కీపర్ సోనుకి ఎంత రిటర్న్ ఇస్తాడు అని అడుగుతున్నారు. సో కాస్ట్ ఆఫ్ చిక్కీ ఈజ్ ఈక్వల్స్ టు 0.75. సో 1s ప్లేస్లో 0, 10th ప్లేస్లో 7, అలాగే 100th ప్లేస్లో మనం 5 ఇండికేట్ చేయాలి, రూపీస్ 0.75. అలాగే కాస్ట్ ఆఫ్ టాఫీ వచ్చేసి రూపీస్ 0.50. సో 1s ప్లేస్లో 0, అలాగే 10th ప్లేస్లో వచ్చేసి 5, 100th ప్లేస్లో వచ్చేసి 0 ఇండికేట్ చేశాను. ఆ తర్వాత వీటిని టోటల్ కాస్ట్ అడుగుతారు కాబట్టి ఇక్కడ మనం యాడ్ చేయాలి. సో ఫస్ట్ 100th ప్లేస్లో నుంచి మనం స్టార్ట్ చేసి 5 + 0 వచ్చేసి మనకు 5 అవుతుంది. 10th ప్లేస్లో మనం 7 and 5 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 12 ఈజ్ ఆన్సర్. 7 + 5 12. అందులో 10th ప్లేస్లో 2 ప్లేస్ చేసి 1s ప్లేస్లో మనం క్యారీ 1 ఇండికేట్ చేయాలి. ఆ తర్వాత 1 + 0 + 0 మనకు 1 వస్తుంది. కాబట్టి టోటల్ కాస్ట్ వచ్చేసి రూపీస్ 1.25. ఇందులోనే సెకండ్ సబ్ క్వశ్చన్ వచ్చేసి మనీ గివెన్ బై సోనూస్ మదర్ అంటే సోను మదర్ ఎంత అమౌంట్ ఇచ్చారంటే రూపీస్ 2. సో దీన్ని మనం 2.00 అని రాస్తున్నాం. టోటల్ కాస్ట్ అక్కడ ఎంత కాస్ట్ అయిందంటే 1.25 కాబట్టి రూపీస్ 1.25 అయింది. సో షాప్ కీపర్ రిటర్న్స్ అంటే ఇక్కడ మనం సబ్ట్రాక్షన్ ఆపరేషన్ చేయాలి అంటే మైనస్. సో ఫస్ట్ 100th ప్లేస్లో ఇక్కడ 0 ఉంది, 5 పోదు కాబట్టి ఈ 0 నుంచి ఇక్కడ 0కి మనకు 10 బారో కావాలి. బట్ ఇది కూడా 0 కాబట్టి ఫస్ట్ ఇది 2 నుంచి 10 బారో తీసుకుంటుంది. సో 2 ఏమవుతుందంటే 1 అవుతుంది. ఆ తర్వాత ఈ 2లో నుంచి 10 ఇక్కడ బారో వస్తే ఇది 10 అవుతుంది. సో అగైన్ ఈ 10లో నుంచి ఇక్కడ 10th ప్లేస్లో నుంచి 1s ప్లేస్కి వెళ్తుంది కాబట్టి ఈ 100th ప్లేస్లో ఉన్న 0 10 అవుతుంది. 10th ప్లేస్లో ఉన్న ఈ 10 అనేది 9 అవుతుంది. సో ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేస్తే 10 - 5 వచ్చేసి 5, నెక్స్ట్ 9 - 2 7, నెక్స్ట్ ఫ్రాక్షనల్ పాయింట్ అలాగే ఇండికేట్ చేస్తాం. నెక్స్ట్ 1 - 1 0 కాబట్టి ఆన్సర్ వచ్చేసి రూపీస్ 0.75 అంటే 75 పైసా రిటర్న్ వస్తుంది. ఇందులోనే ఒకవేళ మనీ గివెన్ బై సోనూస్ మదర్ ఒకవేళ 2 రూపీస్ బదులు 5 రూపీస్ అయితే షాప్ కీపర్ ఎంత రిటర్న్ ఇస్తారని అడుగుతారు. కాబట్టి ఇక్కడ కూడా కాస్ట్ అనేది సేమే, ఓన్లీ మనీ గివెన్ బై సోనూస్ మదర్ చేంజ్ అవుతుంది. సో ఇక్కడ కూడా ఇంత ముందులాగే సో 5లో నుంచి మనం బారో తీసుకుంటే ఇక్కడ 10 వస్తుంది. మళ్ళీ 10లో నుంచి ఇక్కడ 100th ప్లేస్లో ఉన్న 10కి 10th ప్లేస్లో ఉన్న 10 బారో ఇస్తే ఇక్కడ 10 వస్తుంది, ఇక్కడ ఇది 9 అయింది. సో ఇప్పుడు 10 - 5 5, 100th ప్లేస్. నెక్స్ట్ 10th ప్లేస్లో 9 - 2 7, నెక్స్ట్ 1s ప్లేస్లో వచ్చేసి 4 - 1 3. సో ఒకవేళ 5 రూపీస్ ఇస్తే షాప్ కీపర్ సోనుకి 3 రూపీస్ 75 పైసా రిటర్న్ ఇస్తాడు. కమింగ్ టు సెకండ్ క్వశ్చన్, యాడ్ ద ఫాలోయింగ్ డెసిమల్ ఫ్రాక్షన్స్. ఇక్కడ మనకు 5 రోమన్ ప్రాబ్లమ్స్ ఇచ్చారు.
ఈ డెసిమల్ ఫ్రాక్షన్స్ మనం యాడ్ చేయాలి. సో సెకండ్ ప్రాబ్లంలో ఫస్ట్ రోమన్ ప్రాబ్లం 25.11 ప్లస్ 3.80 అని ఇచ్చారు. సో ఇక్కడ టెన్స్ ప్లేస్లో 2, వన్స్ ప్లేస్లో 5, టెన్త్స్ ప్లేస్లో ఇక్కడ 1, హండ్రెడ్స్ ప్లేస్లో 1 ఇండికేట్ చేసాం. అలాగే సెకండ్ నెంబర్ వచ్చేసి వన్స్ ప్లేస్లో 3, టెన్త్స్ ప్లేస్లో 8, హండ్రెడ్స్ ప్లేస్లో 0. ఆ తర్వాత సిమిలర్ పొజిషన్స్లో ఉన్న డిజిట్స్ మనం యాడ్ చేయాలి. అంటే హండ్రెడ్స్ ప్లేస్ నుంచి స్టార్ట్ చేసి 1 + 0 ఇక్కడ మనకు 1 వస్తుంది. నెక్స్ట్ టెన్త్స్ ప్లేస్లో 1 + 8 ఉంది కాబట్టి 9 వచ్చింది. ఫ్రాక్షనల్ పాయింట్ అదేవిధంగా తీసుకోవాలి, సేమ్ పొజిషన్. నెక్స్ట్ వన్స్ ప్లేస్లో 5 + 3 అంటే 8. నెక్స్ట్ టెన్స్ ప్లేస్లో ఇక్కడ ఏం లేకపోతే 0 అనుకోండి. సో 2 + 0 2. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ ఆన్సర్ 28.91. నెక్స్ట్ ఇదే విధంగా సెకండ్ ప్రాబ్లం తీసుకుంటే ఇక్కడ హండ్రెడ్స్ ప్లేస్లో ఇక్కడ 3 డిజిట్స్ ఇచ్చారు, 14.01, 1.1, 1.98. సో సిమిలర్ పొజిషన్స్లో మనం డిజిట్స్ని ఇండికేట్ చేయాలి. ఆ తర్వాత ఇక్కడ ఏం లేకపోతే 0 అనుకోండి, ఇక్కడ సో ఇక్కడ త్రీ నెంబర్స్ ఇచ్చారు. 1 + 0 + 8 అంటే 9 వస్తుంది. ఆ తర్వాత టెన్త్ ప్లేస్లో 0 + 1 + 9 అంటే 10. సో 0 ఈజ్ ఇన్ టెన్త్ ప్లేస్. అలాగే క్యారీ వచ్చేసి మనకు వన్స్ ప్లేస్లో వస్తుంది. తర్వాత 4 + 1 + 1 + 1. సో 5, 6, 7. 4 + 3 7 వచ్చింది. అలాగే టెన్స్ ప్లేస్లో 1 + 0 + 0 1. సో ద ఆన్సర్ ఈజ్ 17.09. కమింగ్ టు థర్డ్ వన్ 9.85 + 0.61. సో హండ్రెడ్స్ ప్లేస్లో 5 + 1 అంటే 6 వస్తుంది. టెన్త్ ప్లేస్లో 8 + 6 అంటే 14 వస్తుంది. 4 ఈజ్ ఇన్ టెన్త్ ప్లేస్ అండ్ క్యారీ గోస్ టు వన్స్ ప్లేస్. నెక్స్ట్ 9 + 0 + 1 10 అవుతుంది. సో వన్స్ ప్లేస్లో 0, ఇక్కడ టెన్స్ ప్లేస్లోకి క్యారీ 1 వస్తుంది కాబట్టి ఆ 1 యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ తీసుకుంటాము. అప్పుడు 10.46 వస్తుంది. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. నౌ కమింగ్ టు ఫోర్త్ వన్. ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ ఏంటంటే 2.3 + 18.94. సో ఫస్ట్ ఇవి అరేంజ్ చేయాలి. సో ఇక్కడ ఏం లేదు, ఇక్కడ జీరోస్ ఉన్నాయి అనుకుంటున్నాం. సో ఫస్ట్ హండ్రెడ్స్ ప్లేస్లో 0 + 4 అంటే 4. నెక్స్ట్ టెన్త్ ప్లేస్లో 3 + 9 అంటే 11 వస్తుంది, 12. సో 2 ఈజ్ ఇన్ టెన్త్ ప్లేస్ అండ్ 1 ఈజ్ ఇన్ క్యారీ అంటే ఇక్కడ వన్స్ ప్లేస్కి అది మూవ్ అవుతుంది లెఫ్ట్ హ్యాండ్ సైడ్. నెక్స్ట్ 2 + 8 + 1 అంటే 10 + 1 11. ఇక్కడ కూడా 1 ఈజ్ ఇన్ ద వన్స్ ప్లేస్, అనదర్ 1 గోస్ టు క్యారీ ఇన్ టెన్స్ ప్లేస్. సో ఇక్కడ 0 + 1 + 1 అంటే 2. సో 21.24 ఈజ్ ద ఫోర్త్ రోమన్ ఆన్సర్. నెక్స్ట్ కమింగ్ టు ఫిఫ్త్ వన్. ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ 2.57 + 3.75 అని ఇచ్చారు. సో హండ్రెడ్స్ ప్లేస్లో 7 + 5 ఉన్నాయి కాబట్టి 12. సో 2 ఈజ్ ఇన్ హండ్రెడ్స్ ప్లేస్ అండ్ క్యారీ గోస్ టు టెన్త్ ప్లేస్. నెక్స్ట్ 5 + 7 + 1. సో దట్ ఈజ్ 5 + 7 వచ్చేసి 12, 12 + 1 13. సో 13లో 3 వచ్చేసి టెన్త్ ప్లేస్లో, అలాగే క్యారీ 1 వచ్చేసి వన్స్ ప్లేస్కి వెళ్తుంది. నెక్స్ట్ 2 + 3 + 1. ఓకే, 2 + 3 5, 5 + 1 6. సో 6.32 is the answer. Coming to third question, Abhishek travelled 5 kilometers 28 meters by bus, 2 kilometers 0.265 meters by car, and the rest 1 kilometer 0.30 meters on the foot. How much distance did he travel in all? అంటే అభిషేక్ బస్లో సమ్ డిస్టెన్స్ ట్రావెల్ చేశాడు, 5.28 కిలోమీటర్స్. నెక్స్ట్ కార్లో 2.265 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాడు. అలాగే నడుచుకుంటూ 1.30 కిలోమీటర్స్ వెళ్ళాడు. టోటల్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశాడంటే ఇవన్నీ మనం యాడ్ చేయాలి. సో ఇక్కడ కిలోమీటర్స్ మీటర్స్ లాగా మనం స్ప్లిట్ చేశాక అభిషేక్ ట్రావెల్డ్ బై బస్ వచ్చేసి 5.28. సో 5 కిలోమీటర్స్ 28 మీటర్స్ అనమాట. ఇక్కడ మీటర్స్ యూనిట్స్, ఇక్కడ కిలోమీటర్స్. ఫ్రాక్షనల్ పాయింట్ బిఫోర్ కిలోమీటర్స్ యూనిట్స్, అలాగే ఫ్రాక్షనల్ పాయింట్ తర్వాత డెసిమల్ పాయింట్ తర్వాత మీటర్స్ యూనిట్స్ అనమాట. సో ఇక్కడ ఈ నెంబర్స్ మనం యాజ్ ఇట్ ఈజ్ క్వశ్చన్లో ఉన్నాయి, కాపీ చేసాము. సో ఇప్పుడు అడిషన్ తీసుకుంటే స్టార్టింగ్ విత్ థౌజండ్స్ ప్లేస్ 0 + 5 + 0 వచ్చేసి 5. నెక్స్ట్ 8 + 6 + 0 వచ్చేసి 14 వస్తుంది. సో 4 ఈజ్ ఇన్ ద హండ్రెడ్స్ ప్లేస్, 1 ఈజ్ ఇన్ ద టెన్త్ ప్లేస్. నెక్స్ట్ 2 + 2 4, 4 + 3 7, 7 + 1 8. నెక్స్ట్ వన్స్ ప్లేస్లో 5 + 2 + 1 అంటే 8 వస్తుంది. 5 + 2 7, 7 + 1 8.
Therefore, total distance traveled by Abhishek is 8 kilometers 845 meters. So this is the answer. ఇందులో లాస్ట్ ప్రాబ్లం, Mrs. Vaikuntham bought 6.25 meters of dress material for her older daughter and 5.75 meters for younger one. How much dress material did she buy for her daughters? సో వైకుంఠం వాళ్ళ వైఫ్ వచ్చేసి టోటల్ 6.25 మీటర్స్ ఆఫ్ డ్రెస్ మెటీరియల్ వాళ్ళ పెద్ద అమ్మాయికి తీసుకుంది, అలాగే 5.75 మీటర్స్ వచ్చేసి చిన్న అమ్మాయికి తీసుకుంది. సో హౌ మచ్ డ్రెస్ మెటీరియల్ డిడ్ షీ బై ఫర్ హర్ డాటర్స్ అంటే టోటల్ వాళ్ళిద్దరికి కలిపి ఆమె ఎంత డ్రెస్ మెటీరియల్ తీసుకుందో అడుగుతున్నా. అంటే ఇక్కడ ఈ రెండు నెంబర్స్ మనం యాడ్ చేయాలి. సో డ్రెస్ మెటీరియల్ ఫర్ ఓల్డర్ డాటర్ ఆఫ్ మిసెస్ వైకుంఠం వచ్చేసి 6.25 మీటర్స్, అలాగే డ్రెస్ మెటీరియల్ ఫర్ ఎల్డర్ డాటర్ ఆఫ్ మిసెస్ వైకుంఠం వచ్చేసి 5.75 మీటర్స్. సో టోటల్ లెంత్ ఆఫ్ డ్రెస్ మెటీరియల్స్ సో ఇక్కడ యాడ్ చేయాలి. సో హండ్రెడ్స్ ప్లేస్లో వచ్చేసి మనకు 5 and 5 ఉంది. సో వాటిని మనం యాడ్ చేస్తే 10 వస్తుంది. సో 0 ఈజ్ ఇన్ హండ్రెడ్స్ ప్లేస్ అండ్ 1 ఈజ్ ఇన్ ద 10th ప్లేస్. నెక్స్ట్ 2 + 7 + 1. సో 2 + 7 9, 9 + 1 10 కాబట్టి అందులో 0 వచ్చేసి 10th ప్లేస్లో వస్తుంది. అలాగే 1 goes to 1's ప్లేస్. సో 6 + 5 + 1 అంటే 12. అందులో 2 వచ్చేసి 1's ప్లేస్, అలాగే 1 వచ్చేసి 10th ప్లేస్లో వస్తుంది. సో టోటల్ లెంత్ ఆఫ్ ద డ్రెస్ మెటీరియల్ వచ్చేసి 12 meters. So thanks for watching this video. Please subscribe.